వెంకట్ సార్ మీరు చెప్పండి, మీకు ఎలాంటి పరిష్కారం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు? పరిష్కారం అంటే అండి, ఇప్పుడు ఆవిడ ఇన్ని రోజుల నుంచి కూడా మాకు అన్ని విధాలుగా పేమెంట్ల పరంగానండి, వేజెస్ పరంగా కానివ్వండి, ఎక్కడన్నా వేరే యూనియన్లో నాన్ మెంబర్లు పనిచేస్తున్నా కానివ్వండి, మేము ఏదున్నా కూడా ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు 100కి 1000% వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించి అది ఏదైనా అలాంటివి జరిగితే మళ్ళీ మన ఉన్న వాళ్ళకి వర్క్ వచ్చేటట్టు, యూనియన్ సభ్యులకి వర్క్ వచ్చేటట్టు చేసి ఇలా ఇప్పుడు కాదు, దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కూడా మన ఫెడరేషన్తో ఉన్న అనుబంధం అలాంటిది. ఇప్పుడు ఈరోజు ఆ ఫెడరేషన్ కాదని నేను వేరే విధంగా వెళ్తాను, నా రూట్ ఇది, ఇలా అహంకారంగా అలా పోతానంటే కుదరదండి. ఎందుకంటే దీనివల్ల డ్యాన్సర్లు అనేవాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ విషయంలో పర్టికులర్గా నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు జానీ మాస్టర్ గారు అనే ఈరోజు ఆయన 32 రోజులు జైల్లో ఉన్నారంటే 100కి 1000% కారణం ఆవిడే. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజైతే షష్ఠీ వర్మ అనే అమ్మాయికి కార్డు ఇచ్చారో, ఆ కార్డు ఇచ్చిన తరువాత రిసిప్ట్ ఇచ్చారు, కానీ ఆమెని అసోసియేషన్ కోరియోగ్రాఫర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేయకపోవడంతో ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి నన్ను ఎందుకు జాయిన్ చేయరు, దాంట్లో ఉన్న కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఎన్బికే బాలకృష్ణ గారిది బర్త్డేకి సంబంధించిన ఒక షో జరిగింది, దానిలో నేను పార్టిసిపేట్ చేయాలి, నన్ను పార్టిసిపేట్ చేయనీయట్లేదు, అలాగే నన్ను పని చేసుకోనివ్వట్లేదు. ఇవన్నీ కారణాలతో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి అవన్నీ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఏ రోజైతే రిసిప్ట్ రాసి డీడీ కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చేసి ఉంటే ఆ రోజే సమస్య కొలిక్కి వచ్చేసేది, ఈరోజు ఆయన జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. అలా ఇవ్వకుండా ఆ అమ్మాయిని చాలా కొన్ని రోజులుగా నరకం చూపిస్తూ వర్క్ చేసుకోనీయకుండా పనికి కూడా ఇబ్బంది పెడుతూ అలా ఉండబట్టే ఈరోజు అది కూడా ఈవిడే. ఎందుకంటే మాస్టర్ గారు పాపం ఆయన నేను జాయిన్ చేస్తాను అంటే కూడా లేదు మీరు ఎలా జాయిన్ చేస్తారు, నేను ఒప్పుకున్న దానికి నా ఈగో ఎలా సాటిస్ఫై అవ్వాలి అనే మాట ఆవిడ నా దగ్గరే చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంస్థల్లో ఇమ్మలేరండి. ఎందుకంటే సభ్యులు ఇంత 600 మంది సభ్యులు ఉన్న ఒక అసోసియేషన్లో వాళ్ళందరికీ సమన్వయంగా పనిచేయాలంటే మనకి ముందు సహనం ఉండాలి. ఆ సహనం ఉండి బయట ఫెడరేషన్ అవనండి, ఛాంబర్ అవనండి, వేరే ఏ కారణాలైనా ఉండే కానీ మనం ముందు సహనంతో ఎలా ముందుకు వెళ్ళాలి, సభ్యులకి ఎలా వర్క్ తీసుకురావాలి, వాళ్ళతో ఎలా మన పేమెంట్లు ఏ విధంగా వాళ్ళతో రప్పించాలి, ఎలా వేజెస్ ఇంక్రిమెంట్ చేయించుకోవాలి, అవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ ఏమీ లేకుండా నేను ఛాంబర్కి మొత్తం ఒక 100 మందిని వేసుకెళ్ళిపోతాను, వేసుకెళ్ళిపోయి వాళ్ళందరి ముందు ధర్నా చేసేస్తే మన పేమెంట్లు పెంచేస్తారు, లేదంటే పేమెంట్లు ఏ రోజుగా రోజు ఇచ్చేస్తారు అంటే అది తప్పండి. మనం సమన్వయం వెళ్ళి సహనంతో వెళ్ళి అడిగితే ఏ పనైనా ఎవరైనా చేస్తారు. నేను మొండిగా నేను యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తానంటే అది కుదరదండి. ఆవిడ ఈ విషయంలో అహంకారం తగ్గించుకుని కొంచెం ఇప్పుడు ఆమె గురించి విమర్శలు పక్కన పెడితే అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీరు మళ్ళీ రాజీనామాలు వెనక్కి తీసుకొని కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము రాజీనామాలు ఆల్రెడీ ఆ రోజు పెట్టిన మాట వాస్తవమే. దాని తర్వాత ఫెడరేషన్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మా రాజీనామాలు మేము వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు మళ్ళీ లేటెస్ట్గా చిరంజీవి గారు కూడా పిలిచి ఈ విషయం మీద అసోసియేషన్ ఆఫీసులో ఏదో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ విషయంలో ఏదో గొడవ జరుగుతుంది ఏంటి అని పిలిచి మాట్లాడితే, లేదండి ఇది అసోసియేషన్లో ఉన్న సమస్య అని చెప్పి ఆయన దృష్టికి వెళ్తే అది ఏంటి అని ఆయన తెలుసుకుని సరే ఫెడరేషన్ వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ఆ ఫెడరేషన్ వాళ్ళు కూడా సమస్యని ఇది సమస్య అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పినా కూడా ఆవిడ ససేమిరా వింటలేదు. మొన్న కూడా పెద్ద ఫెడరేషన్లో కూడా ఒక మీటింగ్ జరిగింది, కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్లో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు, మీ సమస్యని ఇప్పటివరకు ఇన్ని రోజులు జరిగింది, కొంతమంది సభ్యులు మాకు ఫెడరేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్లనే మేము కూడా కొన్ని మీటింగ్లు ఒక మీటింగ్ రావడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే మీటింగ్లో మీరు రాజీనామా చేశారని కూడా చెప్పారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 19వ తారీఖు అంటే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి
అలాగే ఇండస్ట్రీలో ఉన్న పెద్దల సహకారంతో కొంతమంది బజ్జూరు గోపాలకృష్ణ గారు అవనండి, ఆదిత్య గారు అవనండి, ఇలా ఉన్న కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా ఆ మీటింగ్ పిలిచి మన ఉన్న ప్రాబ్లం సభ్యులకు వివరించి ఈ మీటింగ్లో సాల్వ్ చేద్దామని చెప్పారు. అయినా కూడా వినకుండా అక్కడ మీటింగ్ జరిగినంతసేపు సరే సరే ఓకే అని వచ్చి బయటకు వచ్చేసారు. తర్వాత ఇమీడియట్లీ తర్వాత రోజే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ ఇంకా వాళ్ళకు కూడా ఇక మనం ఇంత ఇదిగా మనం కలిసిమెలిసి పని చేసుకోవాలి, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినా కూడా ఆవిడ ఇనే స్టేజీలో లేరు. దానివల్లే ఇప్పుడు ఈ స్టేజీలో పరిస్థితి ఇలా ఉంది. బట్ ఎలక్షన్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు, రేపు నామినేషన్స్ అంటున్నారు. ఈలోపు ఛాంబరు ఫెడరేషన్ ఉంది, వాళ్ళు ఈ సమస్యని పరిష్కరిస్తారా